అప్పుడు విజువలైజేషన్ ప్రాసెస్ అవుతుంది. నేను పర్ఫెక్ట్గా ప్రాపర్గా మెటీరియలైజ్ అయ్యే మార్గాన్ని అనుసంధానం చేశాను కాబట్టి ఇక మనీ అనేది ఖచ్చితం, డబ్బులు రావడం అనేది నిశ్చయం. కాబట్టి ఇప్పుడు మీకు విజువలైజేషన్స్ వస్తాయి 3వ దశలో. ఇక దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం, దానికి తగ్గట్టుగా ఉంటాయి కదా ఏర్పాట్లు, ఉంటాయా ఉండవా? ఒక జోక్ చెప్తా. ఒక సినిమాలో బ్రహ్మానందం స్వామీజీ వేషంలో ఉంటాడు. భక్తులు వస్తారు. భక్తులు వచ్చి ఆయన్ని కొంచెం అవమానించాలని చెప్పి అడుగుతారు అనమాట. గురూజీ, నీకు అన్ని శక్తులు ఉంటే నాకు ఇప్పుడు వర్షం పడాలని ఉంది అని అంటాడు. అప్పుడు బ్రహ్మానందం ఏమంటాడంటే, నీకు నమ్మకం లేదు నాయన, నా మీద నమ్మకం ఉంటే నేను నా శక్తులు పనిచేస్తాయి, నీకు నా మీద నమ్మకం లేదు, నమ్మకం ఉంటే నువ్వు గుడికి కూడా తెచ్చేవాడివి కదా అంటాడు. అవునా కదా? అంటే అది మెటీరియలైజ్ అవుతుంది. నెక్స్ట్ మెటీరియలైజ్ అవుతుంది అనగానే నీ ఏర్పాట్లు, గొడుగు తెచ్చుకోవడం, ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి కదా, ఉంటాయి ఉండవు? మీకు కాన్సెప్ట్ అర్థమైందా? కనెక్ట్ అయిందా? గొడుగు తెచ్చుకోవడం, వర్షం పడుతుంది, కనకదార వస్తుంది అంటే గొడుగు, ఇవన్నీ ఉంటాయి కదా ఏర్పాట్లు. అవన్నీ ఆ దశలో జరుగుతాయి. మీరు పూర్తిగా ధనాన్ని ఆకర్షించగలిగేటటువంటి వ్యవస్థని డెవలప్ చేసేసుకున్నారు మీ లోపల. నౌ యు హ్యావ్ బికమ్ మనీ మ్యాగ్నెట్ అనమాట. మీరు ఇక ధనాన్ని అట్రాక్ట్ చేయగలిగేటటువంటి స్థాయిని మీ లోపల ఉండే కాన్షియస్ పొందింది. ఇప్పుడు మీరు మనీని అట్రాక్ట్ చేస్తారు, సంకల్పాన్ని సిద్ధించుకుంటారు. అర్థమైందండి? అదే ఈ 4 దశలు తొందరపడకుండా ప్రతి స్టెప్ని గమనిస్తూ ఆర్గనైజ్డ్గా, ఓపిక్గా 100% జరుగుతుంది. నో డౌట్, అందులో ఏ సందేహం లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్తారు. ప్రతి స్టెప్లోనూ ఎంజాయ్ చేయాలి, అనలైజ్ చేయాలి. ఎలా యూనివర్స్తో అనుసంధానం అవుతాం, ఎలా కాన్షియస్తో కనెక్ట్ అవుతున్నాం. ఇక్కడ ప్రతి స్టెప్ని అనలైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ మీకు మీరే గురువు. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేంత వరకు నేను మీకు గురువు, కానీ మీరు ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళాక మీకు మీరే గురువులు అనమాట. మీకు మీరే అనలైజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను 4వ దశలో ఉన్నా, ఇప్పుడు 3వ దశలో ఉన్నా, ఇప్పుడు 2వ దశకు వచ్చేసా, ఇక మొదటి దశకు వచ్చేస్తా అని మీరే అనలైజ్ చేసుకొని మనీ అట్రాక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు నాకు. అర్థమైంది? ఇది ప్రాపర్గా మనీ అట్రాక్షన్ అనమాట. ఎప్పుడైతే ఒక్కసారి మీరు ఈ దశల్లో అట్రాక్షన్ చేశారంటే ఇక ఆటోమేటిక్గా మీరు మళ్ళీ ఈ ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్గా 4th ప్రాసెస్సే ఉంటుంది. ఇంకెప్పుడైనా సరే మళ్ళీ 4, 3, 2, 1 అవసరం ఉండదు. అర్థమైందండి? అందుకే సృష్టిలో చూడండి, కొంత అమౌంట్ వరకు మనిషి అట్రాక్ట్ చేయగలిగాడంటే ఆ తర్వాత ఆ మనీయే మిగతా అంశాలన్నిటి అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అవునా కదా? సో ఫస్ట్ టైం మాత్రమే మీరు ఈ విధమైనటువంటి ప్రాసెస్లో వెళ్తారు. సెకండ్ టైము ఈ ప్రాసెస్ ఉండదు. కేవలం 4th ప్రాసెస్ మాత్రం ఉంటుంది. 4th ఉంటుంది అన్నమాట. అర్థమైందా? మిగతావన్నీ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాయి. మీకు ప్రాసెస్ అర్థమైంది కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్లో మొత్తం రిజిస్టర్ అవుతుంది. ఇప్పుడు చేసిన ప్రాసెస్ మొత్తం సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తర్వాత మీరు ఏం చేయాలన్నా సరే ఇది వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం నెగిటివ్ థింకింగ్ చేయాల్సిన అవసరంలా, ఒకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరంలా. అర్థమవుతుందండి? మనం దీన్ని ఏమంటారంటే సుషుమ్న మార్గం అంటాం. ఏమంటాం? లోకంలో నువ్వు భౌతికంగా ఎదిగేటప్పుడు 100 మంది నీ కాళ్ళు లాగడానికి చూస్తారు. అర్థమవుతుందండి? నీ పక్కనోడే నీ కాళ్ళు లాగేసేసి నిన్ను కిందకు పడేయాలని చూస్తాడు. అందుకే క్రియాయోగం ఏం చేసిందంటే నువ్వు పక్కనోడికి కూడా తెలియకుండా రహస్యంగా ఎదగచ్చు. ఎవడు నిన్ను టచ్ కూడా చేయలేడు. అర్థమవుతుంది? నిన్ను ఇక్కడ లాగేవాడు ఎవడు ఉండడు, నిన్ను టచ్ చేసేవాడు ఎవడు ఉండడు. అర్థమవుతుందండి? నిన్ను ఏ విధంగానూ ఎవ్వరూ కూడా లాగలేని స్థాయిలో సుషుమ్నలో ఎదుగుతాం మనం. అర్థమవుతుందండి? రహస్య మార్గంలో ఎదుగుతాం మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. అర్థమైందా? మీరు భౌతికంగా ప్రయత్నం చేయండి, 10 మంది లాగుతారు. ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే ఎంతమంది వెనక్కి లాగాలని చూస్తారు ఆయన్ని? అవునా కదా? వెనక్కి లాగడం అనేది సృష్టి ధర్మం. అది ఇప్పుడు అరే మన దేశంకి వచ్చి మన ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి 2 రోజులు యుద్ధం చేసేసరికి అమెరికా వాడికి కుళ్ళు పుట్టింది. ఎక్కడ నరేంద్ర మోడీకి ఎక్కడ విశ్వవ్యాప్తమైన ప్రచారం వస్తుందో, ఇండియా ఎక్కడ బలపడుతుందో అని మేమే అంతా చేసామని చెప్పి ముందుకు వచ్చి వ్యాపార పరంగా వెనక్కి లాగాలని చూస్తుంది.
అర్థమవుతుందండి. ఎవడికి లేవు స్ట్రెస్సులు? ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో స్ట్రెస్సులు ఉంటాయి. సో నువ్వు లౌకికంగా నువ్వు ఏదన్నా స్టెప్ వేస్తే ఇన్ని సమస్యలు భిక్షా దుక్కేవాడి దగ్గర నుండి ప్రధానమంత్రి దాకా ఉంటాయి. కానీ నువ్వు సాధనలో వెళ్తే, రహస్య మార్గంలో వెళ్తే నిన్ను టచ్ చేసేవాడు ఎవడు? నీకు స్ట్రెస్ తెప్పించడమే ఉండదు, స్ట్రెస్సే ఉండదు. అర్థమైంది? ఒత్తిడే ఉండదు. డబ్బులు సంపాదించడం ఒత్తిడే, చిక్కులు ఇలా వేస్తే రావాలన్నమాట. అర్థమైందండి? ఒత్తిడి కలగకూడదు, నెగిటివ్ థింకింగ్ రాకూడదు, స్ట్రెస్ పడకూడదు, ఎనర్జీలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీ ప్రాణశక్తి బాగుండాలి, కాస్మిక్ ఎనర్జీ బాగుండాలి, కుండలిని శక్తిలో ఏ విధమైనటువంటి బ్లాకేజెస్ కలగకూడదు. అది నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ లో చేయగలుగుతావు. అర్థమైందండి? మీ పిల్లలు చూస్తారు, మా నాన్న చూసారా ఎంత ఉందాగా ఉంటున్నాడు, ఎంత హాయిగా సుఖంగా లైఫ్ అనుభవిస్తాడు. అది కదా మీరు ఇవ్వాల్సింది. విపరీతంగా కష్టపడిపోయి స్ట్రెస్ వచ్చేసేసి టెన్షన్లు పడిపోయి నైట్ పూట మాట్లాడకుండా ఫోన్లు ఇదే ఎక్స్ప్రెషన్ మీరు పిల్లలకి ఇవ్వాల్సింది నెక్స్ట్ జనరేషన్ కి. కాదు కదా. మీరు చక్కగా హెల్తీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే అట్రాక్షన్ వస్తున్న కొద్దీ మీకు లైఫ్ మీద వాల్యూ పెరుగుతుంది. అమ్మో భయంకరమైన వాల్యూ పెరుగుతుంది. అర్థమవుతుందండి? అట్రాక్షన్ అనేది మీకు ఒక జాగ్రత్తలను ఇచ్చేస్తుంది. అరే నేను ఇంకా ఈ అట్రాక్షన్ ని నేను అనుభవించాలంటే నేను ఇంకా హెల్దీగా ఉండాలి, నేను ఇంకా ఎనర్జెటిక్ గా తయారవ్వాలి అనేటటువంటి భావాన్ని ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు మనీ మీద ఎక్కువ స్ట్రెస్ పడరు కాబట్టి హెల్త్ మీద ఎక్కువ స్ట్రెస్ పడతారు, ఎక్కువగా ఫోకస్ చేస్తారు హెల్త్ మీద, ఎనర్జీస్ మీద, హ్యాపీగా ఉండడం మీద, రోజంతా హ్యాపీగా ఉండడం మీద, వీటి మీద ఫోకస్ చేయాలి మనం. అర్థమవుతుంది? మనం దేని మీద ఫోకస్ చేయాలి? రోజంతా ఎలా ఎంజాయ్ చేస్తాం, రోజంతా ఎలా ఆనందంగా ఉండాలి, రోజంతా ఎలా రాజులాగా బతకాలి, వీటి మీద ఫోకస్ చేయాలి మనం. అంతేగాని వీటి మీద కాదు. ఎప్పుడైతే మీరు అట్రాక్షన్ తెప్పించుకుంటుంటారో మీకు తెలియకుండా ఆటోమేటిక్ వీటి మీదకే వెళ్తుంది బుద్ధి. అర్థమవుతుందండి? ఎప్పుడైతే లౌకిక పరంగా కష్టపడుతుంటామో హెల్త్ మీద దృష్టి ఉండదు, ఆనందంగా జీవించాలనే దాని మీద దృష్టి ఉండదు, కానీ పోనీ అన్నట్టుగా వెళ్తాం. అవునా కదా? కూర్చొని అట్రాక్ట్ చేయాలి, ఇంట్లో కూర్చొని కదలకుండా అట్రాక్ట్ చేయగలగాలి.